వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన. ఇది బుట్టాయిపేట మచిలీపట్నం. అక్కడ గుళ్ళో విశేషాలన్నమాట. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అవి శ్రీ శివకామేశ్వరి నామ్ని కన్యా మహారాజ్ఞికి ఓ బ్రాహ్మణ గురుచరణ సన్నిధౌ కళ్యాణ మండపే సకల జగత్ సృష్టు పరార్థద్వయ దేవినః కారణ బ్రహ్మణ పంచాశత్ వత్సరే ప్రథమ మాసే ప్రథమ దివసే ఆని ద్వితీయే యామే తృతీయే ముహూర్తే అష్టామికముసతమే కృతాది దృశ్యయుగే శ్రీయాతే కలియుగే ప్రభవాది షష్ఠ సంవత్సరాణాం మధ్యే శ్రీ కేనామ సంవత్సరే ఉత్తరాయణే శిశకేనాపి భాగ్య విశేషేణ ఇదానీం మమానుకొండ మనుష్యజన్మ ప్రాప్తవతః శ్రీ బ్రాహ్మణః కళ్యాణ ప్రదాస్యామి తారాయవే చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతే కాశ్యపహావత్సారణే ప్రవర్తయాను హేయ ప్రవరాన్విద కాశ్యపదగోత్రోద్భవంచ సర్వమాదన ధర్మణో నత్రీ చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః కోరుకోవడానికి ఏం కావాలంటే కోరుతూనే ఉంటాం, ఆగితే ఉండదు. కోరికలకి ఎండ్లెస్. ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడితో పూర్తవుతుంది అనే మాట ఎప్పటికీ రాదు. కానీ వ్యక్తి తన జీవనానికి జీవితానికి ఏది అవసరమో దాన్ని మటుకు మనం కోరుకోవాలి. ఆ కామ్యాన్ని పరమాత్మ మనకి అనుగ్రహించాలి. అలా శివకామేశ్వరుడు యొక్క స్వరూపంలో పరమేశ్వరుడు, పార్వతీదేవి, ఈశ్వరుడు మనల్ని చండికా పరమేశ్వరి రూపంలో ఇక్కడ అనుగ్రహిస్తున్నాడు. ప్రధానంగా శివకామేశ్వరుడు యొక్క శివపార్వతుల యొక్క కళ్యాణానికి పూర్వం అంటే పరమేశ్వరుడు రకరకాల సందర్భాలలో, రకరకాల యుగాలలో, రకరకాల స్వరూపంతో పార్వతీదేవిని మరలా సతీదేవి గాను, పార్వతీదేవి గాను, శ్రీ వల్లభాంబ సమేత మహాగణపతి పంచాయతన క్షేత్రం అంటారనమాట. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ.